ఏసీబీకి మరో అవినీతి అధికారి చిక్కాడు. ఫెర్టిలైజర్ షాప్ యజమాని నుండి 10,000 రూపాయలు తీసుకుంటూ వరంగల్ జిల్లా నెక్కొండ వ్యవసాయ శాఖ అధికారి సంపత్ రెడ్డి ఏసీబీకి పట్టుబడ్డాడు. ఉప్పలరావుపేటకు చెందిన యాకంబరం అనే వ్యక్తి ఫెర్టిలైజర్ షాప్ లైసెన్స్ కోసం మండల వ్యవసాయ అధికారి సంపత్ రెడ్డిని సంప్రదించగా 10,000 లంచం డిమాండ్ చేశాడు. పథకం ప్రకారం 10,000 రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు ఏవో సంపత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వడ్డే ఏకాంబరం అని చెప్పేసి నా ఉప్పలరావుపేటలో లాస్ట్ ఇయర్ ఫర్టిలైజర్ షాపు లైసెన్స్ తీసుకొని రన్ చేస్తుంది. అయితే ఈ సంవత్సరం రెన్యువల్ గురించి కాకుండా ఆయన వచ్చేసి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఈయనని పిలిచి 15,000 రూపాయలు లంచంగా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన ఫర్టిలైజర్ షాప్ ఇన్స్పెక్షన్ చేయకుండా బిజినెస్ ప్రాపర్గా సజావుగా జరిగేటట్టు చూస్తా అని చెప్పేసి 15,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఫర్టిలైజర్ షాప్ ఇన్స్పెక్షన్ చేయకుండా, రిపీటెడ్ ఇన్స్పెక్షన్ చేయకుండా, ఆయనని ఇబ్బంది పెట్టకుండా ఫర్టిలైజర్ బిజినెస్ సాఫీగా జరిగేటట్టు కోఆపరేట్ చేస్తా అని చెప్పేసి ఆయన దగ్గర 15,000 రూపాయలు డిమాండ్ చేస్తే ఈయన వచ్చి రిక్వెస్ట్ చేస్తారు, అంత ఇవ్వాలని సార్ అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తే 10,000కు అది దాన్ని కుదించడం జరిగింది. ఆయనకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేదు. ఏసీబీకి అప్రోచ్ అయ్యి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసుకొని కేసు నమోదు చేసుకొని ఈరోజు ట్రాప్ లే చేసాము. ఈ ట్రాప్లో భాగంగా ఈరోజు సంపత్ కుమార్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు వడ్డే ఏకాంబరం దగ్గర నుండి మళ్ళీ 10,000 రూపాయలు డిమాండ్ చేసి ఈరోజు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ వాళ్ళకి దొరకడం జరిగింది. ఆయన దగ్గర నుండి అమౌంట్ సీజ్ చేసాము. తర్వాత కెమికల్ టెస్ట్ కూడా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఏదైతే చేతులు కడిగిస్తే కలర్ రావడం జరిగింది. ఆయన పొజిషన్ నుండి 10,000 రూపాయలు అమౌంట్ ఏదైతే లంచం డబ్బులున్నాయో అవి సీజ్ చేయడం జరిగింది. ఆయన అదుపులోకి తీసుకున్నాము. ఇట్లాంటి కంప్లైంట్స్ ఏమన్నా ఉంటే 1064కి